కుకట్పల్లి నల్ల చెరువు పరిధిలో హైడ్రా కూల్చివేతలతో బాధితులు రోడ్డు పాలయ్యారు. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న ప్రజలు జీవనాధారం కోల్పోయారు. అసలు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరీ ఇంత అన్యాయమా రేవంత్ అంటూ బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్న తీరు అందరినీ కాల్చివేస్తోంది. తమను కూడా అందులోనే కాలబెట్టండంటూ ఓ మహిళా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం సామాన్లు కూడా తీసుకెళ్లే సమయం కూడా ఇవ్వకుండా అధికారులు కర్కశంగా వ్యవహరించారంటూ మండిపడింది. కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు. మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే, ఎప్పటికైనా సచ్చేదే. ఒకరోజు ఇంట్లో తగలబెట్టేయండి. నన్ను ఇవన్నీ చేయకండి, ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక పూల కొట్టుకొని కొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతి